తెలంగాణలో ఏదో రాజకీయ పక్షానికి మేలు చేయటం కోసం ఈ యాక్షన్కి వెళ్ళామంట. నేను ఒకటి మనవి చేస్తున్నా, చాలా చిత్తశుద్ధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను చెప్తున్నా, తెలంగాణలో మా రాజకీయ పక్షం లేదు, తెలంగాణలో మాకు ఇంట్రెస్ట్ లేవు, తెలంగాణలో ఏ పార్టీ వస్తుందో మాకు అనవసరం. ఒక పార్టీని గెలిపించవలసినటువంటి అవసరం కానీ, ఒక పార్టీని ఓడించవలసినటువంటి అవసరం కానీ మాకు లేదు. తెలంగాణలో వాళ్ళ రాజకీయాలు వేరు, మా రాజకీయాలు వేరు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంతో పక్క రాష్ట్రంలో సత్సంబంధాలు మెయింటైన్ చేయవలసినటువంటి బాధ్యత మాకుందని భావించేటటువంటి వ్యక్తులను తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాం. ఇవాళ నేను మనవి చేసేది ఏమిటంటే, కృష్ణా వాటర్లో 66% మనది, 34% వాళ్ళది. అకార్డింగ్ టు మనం పంచుకుంటాం. నేను తెలంగాణ ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, తెలంగాణ నాయకులకి, ఆంధ్రప్రదేశ్ నాయకులకి మనవి చేస్తున్నా, మా వాటాకు మించి ఒక్క బొట్టును కూడా మేము వాడుకోం. మా వాటాకు రావాల్సినటువంటి బొట్టును మాత్రమే, నీరును మాత్రమే మేము వాడుకుంటాం. అయితే ఆ స్వేచ్ఛ మాకు కావాలి. మా నీరును మేము విడుదల చేసుకునేటటువంటి స్వేచ్ఛ మాకు కావాలి. ఇవాళ మీరు చూసినట్లయితే శ్రీశైలం ఉంది. శ్రీశైలం మన మేనేజ్మెంట్ బోర్డు కింద ఉండాలని అన్నారు. కానీ అక్కడ లెఫ్ట్ సైడ్ వారికి ఉన్నటువంటి పవర్ స్టేషన్ వారు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగించుకోవటమే కాదు, లిమిట్కి మించి కూడా వాడుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వారి చేతిలో ఉంది కాబట్టి మేము అలా లిమిట్కి మించి వాడుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. తెలంగాణ ప్రజల యొక్క వాడుకోవాల్సిన నీరుని 34% నీరుని మేము వాడుకోవాల్సిన అవసరం లేదు. మాకున్నటువంటి 66% వాటర్ను మాత్రమే మేము ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మా భూభాగంలో మా కెనాల్ని మేము ఓపెన్ చేయడానికి మేము వాళ్ళ ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలోనే యాక్షన్కి వెళ్ళాం. ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ హక్కులన్నీ కూడా దారిపోశారు. వాళ్ళకి దేనికి దారిపోశారో తెలియదు. చాలామంది అంటారు దేనికి దారిపోశారంటే ఓటుకు 100 కేసు వల్ల చంద్రబాబు నాయుడు గారు దారిపోశారండి అని. ఒకసారి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు, పోలీసు అంతా మన పోలీసు వాళ్ళ పోలీసు వెళ్ళారు అక్కడికి. పెద్ద ఘర్షణ వాతావరణం జరిగింది. ఘర్షణ వాతావరణం జరిగినా వాళ్ళ దక్షిణాలతో మనం ఉన్నాం. ఇది మన హక్కు. నేను చెప్తున్నా, లాజికల్గా నేను చెప్తున్నా, ధర్మంగా ఆలోచించమని మనం చేస్తున్నా ఇరు రాష్ట్ర ప్రజానీకాన్ని. మా హక్కుల్లో మీరు ఇంటర్ఫీర్ అవడం తప్పు, మీ హక్కుల్లో మేము ఇంటర్ఫీర్ కావని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తే ఆ రామోజీరావు, రాధాకృష్ణ మేము దండయాత్రలు చేస్తున్నాం అనేటువంటి మాట నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మన ప్రాంతంలో ఉన్నటువంటి నీరుని మనం విడుదల చేసుకోవడానికి, రైతులకి తాగునీరుకి ఇవ్వడానికి ప్రయత్నం చేసే కార్యక్రమంలో మనం వెళ్ళి ఆ గేట్లు ఎత్తితే దానికి అడ్డం వచ్చినటువంటి వారి పోలీసు వారిని పంపిస్తే ఇది దండయాత్రగా చిత్రీకరించి రాసేటటువంటి ప్రయత్నం చేసి విషపూరితం చేయాలనేటువంటి పరిస్థితి ఇవాళ మాట్లాడుతున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేను చూసినట్లయితే పెద్దగా ఎవరు మాట్లాడలేదు. తెలుగుదేశం అసలు మాట్లాడలే, సపోర్ట్ చేయలే. అసలు ఈ దానికి సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సక్సెస్ అయింది. వారు ఒకసారి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సక్సెస్ అయింది. దీన్ని అప్రిషియేట్ చేయవలసినటువంటి తెలుగుదేశం ఇంతవరకు అప్రిషియేట్ చేయకపోవడం బాధాకరమైనటువంటి అంశం. అయితే తెలుగుదేశం అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు మాత్రం మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ఆమె నాగార్జున సాగర్ వివాదం అనవసరమైన వివాదం అంట, 400 మంది పోలీసులు పంపించడం దారుణం అంట. ఏం మాట్లాడుతున్నావమ్మా? నాకు అర్థం కాలేదు. నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలివా లేక తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలివా అని అడుగుతా ఉన్నా. మా హక్కుల్ని, మన హక్కుల్ని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దాన్ని నువ్వు విమర్శించే స్థాయికి ఎందుకు దిగజారిపోయావని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలా, తెలుగుదేశంలో ఎవరు మాట్లాడలా. ఆమె మాట్లాడిందని సరిపెట్టుకున్నట్టున్నారు. మా అధ్యక్షురాలు మాట్లాడిందే దగ్గుపాటి పురంధరేశ్వరి గారికి మనం మాట్లాడకపోయినా పర్వాలేదనే పద్ధతుల్లో వారు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఇలాంటి పిచ్చి రాతలు రాస్తున్నటువంటి ఏదో దండయాత్రని, ఘర్షణని, ఏదో అన్యాయంగా మనం వెళ్ళామని రాసేటటువంటి మాటలు నమ్మవద్దని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మన హక్కుల్ని
తెలంగాణకి ధారపోశారు. ఆ ధారపోసిన హక్కుల్ని జెన్యూన్గా మనం తీసుకునేటటువంటి కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమం చేయటంలో ఈ పోలీస్ ఫోర్స్ను ఉపయోగించవలసి వచ్చింది. మన ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకున్న 13వ గేటు వరకు కూడా రాష్ట్ర ప్రజల హక్కు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దానిలో ఉన్నటువంటి 66% నీరు రాష్ట్ర ప్రజల హక్కు అని మనవి చేస్తున్నాను. వాటిని ఉపయోగించేటటువంటి ప్రయత్నమే మేము చేస్తాము తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి కూడా, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులకు కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఇది చాలా సున్నితమైన అంశం. తగాదాలు మాకు అవసరం లేదు, గొడవలు మాకు అవసరం లేదు. మా హక్కుల్ని మేము కాపాడుకునే క్రమంలో మేము ఒక అడుగు ముందుకు వేశాము తప్ప మరొకటి కాదు అని దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతకుముందు కూడా చాలామంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కూడా చాలామంది లాస్ట్ ఇయర్ 2015లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇది అన్యాయమని వారే మాట్లాడారు. తెలంగాణ చేతిలో ఉండటం ఏంటి, మంతాళాలని వారే మాట్లాడారు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, ఇవాళ మనకి ఎన్ని టీఎంసీలు అయితే కేటాయించబడ్డాయో ఆ టీఎంసీలను రైతులకు ఇవ్వడానికి ఎవరి దయాదాక్షిణ్యం మీద ఆధారపడుకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది ఎన్ని క్యూసిక్లు విడుదల చేయాలి అనేది. ఆ ఎసులుబాటును మనం తీసుకున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ దీన్ని విజ్ఞులైనటువంటి ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఒకళ్ళొకళ్ళు ఒక నిమిషం ఏమన్నారు? సో ఒకటి ఏం జరుగుద్దంటే సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేనప్పుడు మళ్ళా సరైన సమయం కోసం ఎదురు చూడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం విభజన చట్టం అమలైన తర్వాత ఇమీడియట్గా ఇవన్నీ తీసుకోవాలా. వాటి రెసిస్టెన్స్ పెరిగింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో పోలీసులు వెళ్ళారు మన గేట్లు తీయడానికి. మన పోలీసులను పంపించారా లేదా? అది దండయాత్ర కాదంట. వాళ్ళ పోలీసులు వచ్చారు, ఘర్షణ అయింది, గవర్నర్ దగ్గర కూర్చున్నారు, కాంప్రమైజ్ చేసుకుని తాళాలు మీరే తీసుకున్నాయా, మీ దయాదాక్షిణ్యాల మీద మేము వదులుకుంటామని చెప్పి చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యాడు. ఆ కాంప్రమైజ్ అయ్యి రెసిస్ట్ అయినటువంటి ప్రాబ్లంని ఇవాళ 4 సంవత్సరాలు చేయకపోతే చేయకుండా ఉండాలా? మన హక్కుల్ని మనం కాపాడుకోకూడదా? ఆలస్యంగానో ముందుగానో మన హక్కుల్ని మనం నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసినందుకు అప్రిషియేట్ చేయాలి కదా. కనీసం న్యాయంగా ఉన్నవాళ్ళు, అధర్మంగా ఉన్నటువంటి రాధాకృష్ణ, అధర్మంగా ఉన్నటువంటి రామోజీరావు హర్షించకపోయినా పర్వాలేదు. అంటే ఇన్ని సంవత్సరాలు కాముగా ఉండి ఇప్పుడే ఎందుకు మీరు ఇది చేశారంటే ఎప్పుడు చేయకూడదా? వాట్ ఇస్ దిస్ లాజిక్? నాకు అర్థం కాలేదు. రెసిస్ట్ అయింది ప్రాబ్లం. చంద్రబాబు తన హక్కుల్ని వదులుకున్నాడు. చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు. కేసులకు భయపడి దాన్ని వాళ్ళ ఛేదించాం, సామరస్యంగా ఛేదించే ప్రయత్నం చేశాం, పీస్ఫుల్గా ఛేదించే ప్రయత్నం చేశాం. మన హక్కుని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళడం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాగానే ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు చేశారు? ఈ ఎన్నికల సమయంలో ఎందుకు నిర్ణయించుకున్నారు? ఒక నిమిషం, ఈ ఎన్నికల సమయంలో ఎందుకు నిర్ణయించుకున్నారు? దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. జరిగింది న్యాయమా? ఒక్క నిమిషం అడుగుతా చెప్తా. ఇప్పుడు ఎందుకు నిర్ణయించుకున్నారు? వీ హ్యావ్ సో మెనీ స్ట్రాటజీస్, రకరకాలుగా రాస్తున్నారు. ఏమన్నారు? వాళ్ళకు మేలు చేయడం కోసం చేసామని ఒక ఆయన. లేదు, ఈ సమయంలో అయితే పోలీసు వారందరూ అక్కడ ఉంటారు కాబట్టి ఈ పోలీసుకి ఈజీ అవుతుందని అన్నారు. నమ్మండి, ఏదో దానిలో వాళ్ళు రాశారు కదా. దట్ ఇస్ లెఫ్ట్ యువర్ డిస్కషన్. చెప్పండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం, స్కాములు, స్కీములు, కబ్జాలు, అవినీతి రాజకీయాలు, కలమే అక్షరకళమై పోరాడుదాం. కలగన్న తెలంగాణగా తీర్చిదిద్దుకున్నాం. ప్రభాత సూర్యుడు, జాతీయ తెలుగు దినపత్రిక.